కళకు ఏది అడ్డంకి కాదు. ధనిక బీద అనే భేదం లేదు. అలాంటి కోవలోని ఓ బాలుడు తన కళతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఎలాంటి శిక్షణ లేకుండానే అద్భుతంగా అలవోకగా చిత్రాలు గీస్తున్నాడు. ఆ చిన్నారి చేతుల్లో ప్రముఖుల చిత్రాలు జాలువారుతున్నాయి. ఆ బాలుడు చదువుతున్నది 6వ తరగతి అయినా తన చేతులతో మహా అద్భుతంగా బొమ్మలు గీస్తూ వారేవా అనిపిస్తున్నాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జిల్లాకు చెందిన చిత్రలేఖన కళాకారుడు జగన్ సింగ్ పై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. అతని పేరు జగన్ సింగ్. వయసు 11 సంవత్సరాలు. చదువుతున్నది 6వ తరగతి. కానీ చిత్రలేఖనంలో మాత్రం దిట్ట. ఎక్కడా నేర్చుకోలేదు, ఎవరూ నేర్పలేదు. కానీ చూసిన దానిని అచ్చుగుద్దినట్లు బొమ్మలు వేస్తూ చూపర్లను ఆకట్టుకుంటున్నాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం రాజీవ్ నగర్లో కూనా సింగ్, పాపా కౌర్ పంజాబ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి జీవిస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం సత్తుపల్లికి వచ్చిన సిక్కుల కుటుంబం వారిది. ఇనుప రేకులతో ఇంట్లో కావాల్సిన సామాన్లు, కత్తిపీటలు, బాల్చాలు తయారు చేస్తూ వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సిక్కుల కుటుంబాల్లో ఎవరూ పెద్దగా చదువుకున్నవారు లేరు. కానీ జగన్ సింగ్ కు మాత్రం సరస్వతి కటాక్షం పుట్టుకతోనే లభించింది. సత్తుపల్లిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న జగన్ సింగ్ కు చిన్నతనం నుంచి చిత్రలేఖనం పైన అమితమైన ఇష్టం ఉండటంతో పుస్తకాల్లోని బొమ్మలను అచ్చుగుద్దినట్లు కాగితంపై గీస్తున్నాడు. ఒకవైపు చదువుతూనే తండ్రికి సహాయంగా కత్తిపీట్ల వ్యాపారం చేస్తూ ఖాళీ సమయాల్లో చిత్రాలు గీస్తున్నాడు. అది గమనించిన తల్లిదండ్రులు తమ బిడ్డకు చిత్రలేఖనంలో మంచి భవిష్యత్తు ఉందని గ్రహించి తమకు ఉన్న దాంట్లో డ్రాయింగ్ బుక్ కొనిచ్చి ఆనందపడుతున్నారు. ఇంత నైపుణ్యం ఉన్న జగన్ సింగ్ కు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డకు చిత్రలేఖనంలో శిక్షణ ఇప్పిస్తే తమ బిడ్డ గొప్పవాడు, అలాగే కళాకారుడు అవుతాడని జగన్ సింగ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తమ్ముడు జగన్ అని ఏ బొమ్మ చూసినా డ్రాయింగ్ ఒక కంట్లోనే తీసుకెళ్ళారు. కొద్ది మిడిల్ క్లాస్, ఎవరు ముందుకు రావట్లేకపోతున్నారు. ఆయన 6వ క్లాస్ చదువుకుంటున్నారు. ఏ చిత్రం చూసినా ఒక గంటలో గీసేస్తారు. పెద్దవాళ్ళు ముందుకు వచ్చిన తమ్ముడిని సపోర్ట్ చేస్తారని ఆదిస్తున్నాను. తనకి చిన్నతనం నుంచే చిత్రలేఖనం పైన చాలా ఇష్టం ఏర్పడిందని జగన్ సింగ్ చెప్పాడు. ఏ చిత్రం కనిపిస్తే దాన్ని అలానే గీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపాడు. ఒక్కొక్క పెన్సిల్ ఆర్ట్ వేయడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది అని వివరించాడు. నా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. బొమ్మల మీద వేస్తుంటా, గోడ మీద, పేపర్ మీద, పలకల మీద వేస్తూ ఉంటా. అప్సర పెన్సిల్తోనే, ఒక పెన్సిల్తోనే వాడుతుంటా, వేస్తుంటా. ఎవరైనా నేర్పిస్తే ఇంకా నేను చాలా బాగా నేర్చుకుంటాను. ఇంకా నాకు ఎవరైనా నేర్పితే పెద్ద స్థాయికి వెళ్తానని కోరుకుంటున్నాను. జగన్ సింగ్ అద్భుతంగా చిత్రాలు గీస్తున్నాడని, సరైన ప్రోత్సాహం లభిస్తే దేశం గర్వించదగ్గ చిత్రకారుడు అవుతాడని కాలనీవాసులు చెప్తున్నారు. ఈ పేద కుటుంబానికి ఆసరాగా కూడా ఉంటాడని పేర్కొన్నారు. జగన్ సింగ్ అనే ఒక 14 ఏళ్ల బాలుడు ఎవరి ప్రోత్సాహం లేకుండా, ఎటువంటి శిక్షణ లేకుండా చూసినట్లుగా పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద చిత్రలేఖనం చేస్తూ ఉన్నాడు. అతను చిన్న వయసు నుంచే చూసిన ప్రతి సందర్భాన్ని కానీ, చూసిన ప్రతి వస్తువును కానీ బొమ్మలు గీయడం, దాని మీద అమితమైన ఆసక్తి కలిగి ఉండడంతో ఎటువంటి క్లిష్టమైన చిత్రపటాన్ని అతనికి ఇచ్చినప్పటికీ ఆ చిత్రపటాన్ని ఉన్నట్లుగా గీసేస్తున్నాడు. కేవలం ఒక గంట వ్యవధిలో ఎలాంటి బొమ్మనైనా గీస్తున్నాడు. మట్టితో విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు లాంటివి కూడా తయారు చేస్తూ ఉన్నాడు. కళ ఉన్న ఇటువంటి వ్యక్తుల్ని వాస్తవానికి వాళ్ళు కుటుంబ ఆర్థిక పరంగా చాలా పేదరికంలో ఉన్నారు. అయినప్పటికీ అతను మట్టిలో మాణిక్యంలాగా ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినప్పటికీ తనకు ఉన్న దాంట్లోనే పేపర్లు తెచ్చుకొని బొమ్మలు గీస్తూ తనకున్న ప్రతిభను చాటుతున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ జగన్ సింగ్ కి పెద్దలు ఎవరైనా ప్రోత్సాహం అందించి ఖచ్చితంగా దేశం గర్వించదగ్గ చిత్రకారుని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి జగన్ సింగ్ లోని టాలెంట్ ను గుర్తించి స్వచ్ఛంద సంస్థలు, ఇతర కళాభిమానులు ప్రోత్సాహం అందిస్తే గొప్ప కళాకారుడిని పరిచయం చేసే అవకాశం సత్తుపల్లి ప్రాంతానికి లభిస్తుందని కాలనీ వాసులు అంటున్నారు.